ఆంధ్రప్రభ ప్రేక్షకులకు నమస్కారం. వంద రోగాలకు చెక్ పెట్టే అడవి దొండకాయ కూర ఏడాదిలో ఒక్కసారైనా తినాల్సిందే. అదేంటో ఇప్పుడు చూద్దాం. అడవి దొండకాయల గురించి చాలా మందికి తెలియదు, కానీ ఇది మామూలు దొండకాయ కంటే రుచిగా ఉంటుంది. ఇవి ఎక్కువగా అడవుల్లోనే దొరుకుతాయి. బయట కొనాలంటే చాలా రేటు ఉంటుంది. ఏడాదిలో ఒక్కసారైనా ఈ కూరను తినాలని వైద్యులు చెప్తున్నారు. మరి ఇది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. పావు కిలో అడవి దొండకాయలు, 2 ఉల్లిపాయలు, 5 పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ కారం, 2 టేబుల్ స్పూన్స్ నూనె తీసుకోండి. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి దానిలో ఆయిల్ వేసి అది వేడయ్యాక దానిలో పోపు గింజలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత అడవి దొండకాయ ముక్కలు, అర టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పును వేసి మిక్స్ అయ్యేలా కలుపుకొని స్టవ్ మీదే ఉంచండి. ఇప్పుడు రోటిలో ధనియాలు, వెల్లుల్లి వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర కూడా పొడిలాగా చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు పెట్టడానికి స్టవ్ వెలిగించి ప్యాన్లో ఆయిల్ వేసి దానిలో ఆవాలు, 4 ఎండుమిర్చితో దొండకాయల మిశ్రమం కూడా వేసి 10 నిమిషాల పాటు మగ్గనివ్వండి. అంతే, వేడి వేడి అడవి దొండకాయల కూర రెడీ. వేడి వేడి అన్నంలో తింటే తినే కొద్దీ తినాలనిపించేస్తుంది. మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసి తినండి.